90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్లో 148 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని, అందులో 90 లక్షల టన్నులు సేకరించేందుకు 8,251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అయితే పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 16 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాం. సన్న రకాలకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తాం. రాష్ట్ర సరిహద్దులో ధాన్యం ఎగుమతులు దిగుమతులపై పూర్తి నిఘా పెట్టాం. గత సీజన్లో 72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. రైతులు విక్రయించిన 48 గంటల్లో చెల్లింపులు కూడా చేశాం. కొనుగోలు రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేగంగా చేయాలి. నాణ్యతా ప్రమాణాల విషయంలో కొన్ని ఇబ్బందులు కొందరు మిల్లర్లు తన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను మిల్లర్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకొని పరిష్కరిస్తామని చెప్పేసి అన్నారన్నమాట. ఈ విధంగా రైతులకు సంబంధించి యాసంగి ధాన్యం కొనుగోలుకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్